उत्पलावतके दिव्ये विमाने पुष्करेक्षणं సౌరిరాజహం వందే సదా సర్వాంగ సుందరం. పంచకృష్ణ క్షేత్రాలలో తిరుక్కన్నపురం ఒక కృష్ణ క్షేత్రం. అద్భుతమైన ఆస్థానం. నీలమేఘ పెరుమాళ్ మూలవర్లు, సౌరిరాజ పెరుమాళ్ ఉత్సవర్లు, తాయార్లు కన్నపుర నాయకి. తిరుమంగయాళ్వార్లకి మంత్రార్థాన్ని అనుగ్రహించిన పెరుమాళ్ళు మన సౌరిరాజ పెరుమాళ్. తీర్థవారి చాలా అద్భుతంగా జరుగుతుంది తిరుక్కన్నపురం దివ్యదేశంలో. తీర్థవారి రోజున సముద్రానికి వేంచేస్తారు మన పెరుమాళ్ళు. అంగరంగ వైభోగంగా జరుగుతుంది. అందుకనే తిరుమంగయాళ్వార్లు ప్రాప్యము శ్రీవైకుంఠం కాదు, మనకి తిరుక్కన్నపురమే అని అనుగ్రహించారు. 8వ వంద మొత్తము కూడా తిరుమంగయాళ్వార్లు 100 పాసురాలలో సౌరి పెరుమాళ వైభవాన్ని అనుగ్రహించారు తిరుమంగయాళ్వార్లు. 8వ పత్తు 8వ తిరుమొజి దశావతారాల వైభవాన్ని అనుగ్రహించారు తిరుమంగయాళ్వార్. 9 పాసురాలలో మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, కృష్ణ వైభవాలను అనుగ్రహించారు. 10వ పాసురంలో 9 పాసురాలలో ఏం అనుగ్రహించారో ఆ వైభవాన్ని అద్భుతంగా ఒక 10వ పాసురంలోనే అనుగ్రహించారు తిరుమంగయాళ్వార్లు. మీనోడు ఆమై కేజల్ అరి కురళాయ్ మున్నుం ఇరామనాయ్ తానాయ్ పిన్నుం ఇరామనాయ్ దామోదరనాయ్ కర్కియుమానాంతన్నై కన్నపురత్తడియన్ కలియనులిసైద తేనార్ ఇన్సొల్ తమిజ్మాలై సెప్పపావం నిల్లావే. ఎవరైతే ఈ 10 పాసురాలను సేవిస్తారో వారి దగ్గర పాపాలు ఉండవు అని అద్భుతంగా ఫలశ్రుతిని అనుగ్రహించారు తిరుమంగయాళ్వార్. పరమాత్మ ఏ అవతారం ఎత్తినా కూడా అది జగత్ రక్షణయే. మత్స్యంగా అవతరించాడు, మీనోడు మత్స్యంగా అవతరించాడు. సత్యవ్రతన్ రాజుని, సప్తర్షుల్ని రక్షించటానికిగా, అలాగే వేదాలను రక్షించటానికిగా అవతరించిన అవతారం మత్స్య అవతారం. జ్ఞానాన్ని ఉపదేశం చేయటానికి గానే అవతరించిన అవతారం మత్స్య అవతారం. వేదాలను సప్తఋషుల్ని రక్షించడం కూడా జగత్ రక్షణయే. ఆమై కూర్మనాథుడిగా అవతరించాడు స్వామి. పాల కడలిని చిలకగా ఉప్పుచారైన అమృతం వచ్చింది. అలాగే తిరుక్కన్నపురంలో కూడా ఒక సముద్రం ఉన్నది. ఆ సముద్రాన్ని చిలకగా సౌరి పెరుమాళ్ అనే అమృతం వచ్చింది అని అద్భుతంగా అనుగ్రహించారు. కేజల్ అంటే వరాహ పెరుమాళుగా అవతరించారు. భూమాదేవిని రక్షించటం కూడా జగత్ రక్షణయే. అరి నరసింహన్గా అవతరించాడు. భాగవత అపచారము చేసిన హిరణ్యకశిపుణ్ణి సంహరించటానికిగా, దుష్ట శిక్షణ చేయటానికిగానే జగత్ రక్షణ కోసమే అవతరించిన అవతారం నరసింహ అవతారం. అలాగే కురళాయ్ ఇంతింతై వటుడింతై మరియు తానింతై అని లోకాలన్నీ కొలిచి ఓంగి ఉలగలంద ఉత్తమన్ పేర్పాడి అని మన గోదమ్మ అనుగ్రహించినట్లుగా లోకాలన్నీ కొలిచి నా సొత్తు అని అందరి మీద తన తిరువడిని ఉంచటము కూడా జగత్కారణమే, జగత్ రక్షణమే. అలాగే మున్నుం ఇరామనాయ్ ముందు రాముడు ఎవరుగా అవతరించారు? పరశురామాళ్వాన్. పరశురాముడిగా అవతరించి 21 క్షత్రియుల్ని సంహరించిన అవతారం. ఇది జగద్రక్షణయే. తానాయ్ మున్నుం ఇరామనాయ్ అని పరశురామాళ్వాన్ని అనుగ్రహించారు. పిన్నుం ఇరామనాయ్ అని బలరాముడి వైభవాన్ని అనుగ్రహించారు. తానాయ్ అంటే తానుగా అవతరించిన అవతారం రామ అవతారం. రామచంద్రుడిగా అవతరించాడు. ధర్మాన్ని స్థాపించటానికిగా అవతరించిన అవతారం రామ అవతారం. రామచంద్రుడు అంటేనే పితృవాక్య పరిపాలకుడు అని, ఏకపత్నీవ్రతుడు అని, సత్యవాక్య పరిపాలకుడు అని అనేక తిరునామాలు మన రామచంద్రుడికి. చక్రవర్తి తిరుమగనార్ అని రామచంద్రుడికి తిరునామం. రామచంద్రుడు తను ఏది చెయ్యాలనుకుంటాడో అదే చేస్తాడు. ఎలా చేస్తాడు అంటే
అందరినీ ఒప్పించి మరీ చేస్తాడు. రామచంద్రుడు వనవాసానికి వెళ్ళాడు. తర్వాత రామయ్య చిత్రకూటంలో వేంచేసున్న సమయంలో భరతాళ్వాన్ వేంచేశారు తిరిగి రామచంద్రుణ్ణి అయోధ్యకు తీసుకువెళ్ళడానికిగా పాదుకల్నిచ్చి పంపించాడు. శూర్పణఖ వస్తే ముక్కు చెవులను కోసి పంపించాడు. వానరులతోనే వారధిని కట్టించాడు. రావణాసుడు ఇంకా చనిపోకుండానే విభీషణాళ్వాన్కి పట్టాభిషేకం చేయించాడు. వాలిని సంహరించి సుగ్రీవ మహారాజుకి పట్టాభిషేకం చేయించాడు. రావణాసుని సంహరించాడు. సీతమ్మను అగ్నిప్రవేశం చేయించాడు. విభీషణుణ్ణి మన గోష్ఠిలోకి వద్దు అంటే అందరినీ ఒప్పించి విభీషణాళ్వాన్ని గోష్ఠిలోకి చేర్చుకున్నాడు రామచంద్రుడు. కనుక తనకిష్టమైన పనిని చెయ్యాలి అంటే అందరినీ ఒప్పించి చేసే అవతారం అద్భుతంగా రామ అవతారం. పిన్నుం ఈ రామనాయ్ అంటే బలరామాళ్వాన్, బలరాముడు, నంబిమొత్త పిరాన్. లక్ష్మణస్వామి ఆదిశేషుడి అంశ, బలరాముడు ఆదిశేషుడి అంశ. మరి లక్ష్మణస్వామిని దశావతారాలలో చేర్చము, బలరాముడిని ఎందుకు దశావతారాలలో చేరుస్తాము అని ఒక ప్రశ్న. లక్ష్మణస్వామి పూర్తిగా ఆదిశేషుడే లక్ష్మణస్వామిగా అవతరించారు. బలరాముడు ఆదిశేషుడి అంశ, పరమాత్మ అంశ కూడా బలరాముడు. పరమాత్మ అంశ కూడా ఉంది కాబట్టి దశావతారాలలో బలరాముని కూడా చేర్చారు మన పెద్దలు. దామోదరనాయ్ కన్నన్గా అవతరించాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటానికిగా మధురలో అవతరించాడు. ఇరుళ్నాల్ పిరంద అమ్మానై కృష్ణపక్షములో అష్టమి తిథి రోజు అవతరించిన వాడు మన కృష్ణయ్య. ఇలా ఇన్ని అవతారాల వైభవాన్ని చెప్పి కర్కియుం మానాన్ తన్నై కల్కి అవతారాన్ని చెప్పల, కానీ 10వ పాసురంలో కల్కి అవతార వైభవాన్ని కూడా అనుగ్రహించారు, రాబోయే అవతారం కాబట్టి. ఇలా ఈ దశ అవతారాల ప్రతినిధి ఎవరు అంటే మన సౌరి పెరుమాళ్ అని అద్భుతంగా 8వ పత్తు 8వ తిరుమజిలో అనుగ్రహించారు తిరుమంగయ్య ఆళ్వార్. ఇన్ని అవతారాలు జగత్తుని రక్షించటానికే అని అద్భుతంగా పెరియవాచ్యాన్ పిళ్ళై వ్యాఖ్యానంలో అనుగ్రహించారు. తిరుమంగై మన్నన్ దివ్య తిరువడిగడే శరణం. జై శ్రీమన్నారాయణ.